మీరు చూస్తుంటే చూస్తుంటే ఓకే జమ్మూ కాశ్మీర్ పక్కాగా ఉందండి. ఒక హర్యానా మాత్రం ఇందాక మేము చూస్తూ ఉండగా ఒక దశలో కాంగ్రెస్ పార్టీ 49-48 మ్యాజిక్ ఫిగర్ దాటింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, బీజేపీ ఎగబాకింది. ఈలోపు ఇండిపెండెంట్లు పెరుగుతూ ఉన్నారు, ఐఎన్ఎల్డి లీడ్లోకి వస్తుంది. అసలు నెక్ టు నెక్ ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ రౌండ్ టు రౌండ్ కనిపిస్తుంది. ఒక T20 మ్యాచ్ లాగా నడుస్తుంది హోరాహోరీగా. ఇప్పుడే మనం చెప్పలేము కాంగ్రెస్ గెలుస్తుంది కంప్లీట్గా అని, బీజేపీ గెలుస్తుంది, మ్యాజిక్ ఫిగర్ 46 దాటుతుందని. ఎందుకంటే మనకు ట్రెండ్స్ మారుతున్నాయి నిమిషానికి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఒక యాంటీ బీజేపీ సెంటిమెంట్ హర్యానాలో ఉన్నప్పటికీ జాట్లు పూర్తిగా కన్సాలిడేట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. ఐఎన్ఎల్డికి డివిజన్ రాలేదు. లాస్ట్ టైం జరిగినట్టు ఐఎన్ఎల్డికి కాంగ్రెస్కి మధ్య జాట్ ఓటు డివిజన్ రాకుండా పూర్తిగా కాంగ్రెస్కి కన్సాలిడేట్ అయింది జాట్ ఓటు. అది ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఈ అనూహ్యమైన ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా లేదా అందరూ అనుకుంటున్న నెరేటివ్కి భిన్నంగా ఎందుకు వస్తున్నాయంటే, యాంటీ జాట్ ఓటు కన్సాలిడేట్ అయింది హర్యానాలో. అది ప్రధాన కారణం. అంటే జాట్లు ఒకవైపు అందరూ ఓటేశారు కాబట్టి ఆ యాంటీ జాట్ ఓటు కన్సాలిడేట్ అయింది. మనం చూస్తే కంటిన్యూస్గా లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లు వచ్చినాయి. ఆ సిమిలర్ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే జాట్ రైట్స్ అయినప్పుడు కానీ అక్కడ లోకల్గా ఉన్న ఇతర జాటేతర కులాల వాళ్ళకి ఇబ్బంది అవ్వటం కానీ, తర్వాత మనకి లోక్సభ ఎన్నికల్లో మనం చూసినప్పుడు ఇద్దరికి 5 వచ్చింది. అదే ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి భిన్నంగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీకి ఫార్మర్స్ వ్యతిరేకంగా ఫార్మర్ మూమెంట్ అక్కడే ఉండటం, ప్లస్ రెజ్లర్స్ మూమెంట్ మీకు చూస్తే ఆమె వినేష్ ఫొగట్ ఆమె లీడింగ్లో ఉంది. ఇవన్నీ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, అంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బీజేపీకి కేవలం యాంటీ జాట్ ఓట్ కన్సాలిడేట్ అవ్వటం వల్ల, అంటే 10 ఏళ్ళు ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ, యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోతుంది అని సర్వేలు చెప్పినప్పటికీ ఈ ఫలితాలు కొంచెం విభిన్నంగా అంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కేవలం ఇప్పటివరకు మనం చూస్తున్న రీజన్స్లో మనం అనుకున్న కులాల సమీకరణ వల్ల ఒక ప్రధానమైన ఈ ఫలితం ఇలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మామూలుగా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఫలితాలు ఇవి. ప్లస్ అందరూ అనుకున్నారు హిందీ హార్ట్లాండ్లో యూపీలో బీజేపీకి తగ్గటం, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కోల్పోవటం, లేకపోతే ఇప్పుడు హర్యానా కూడా బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది అనే ఒక పరిస్థితి క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే చాలా క్లోజ్గా ఉంది. సో హిందీ హార్ట్లాండ్లో ఇక నుంచి అంటే రేపు రాబోయే మహారాష్ట్ర ఎన్నికలు కానీ, లేకపోతే తర్వాత వచ్చే జార్ఖండ్ ఎన్నికలు కానీ, బీహార్ ఎన్నికలు కానీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ సో ఈజీ ఫర్ కాంగ్రెస్ ఆర్ ఈవెన్ ఫర్ ద బీజేపీ అనిపిస్తుంది. సార్ ఒక్కసారి ఐఎన్ఎల్డి చూడండి. ఎందుకని ఒకప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేసిన ఐఎన్ఎల్డి పరిస్థితి 3 సీట్లకు పరిమితం అవుతుంది. ఆ 3 కూడా ఉంటాయో లేదో కూడా గ్యారంటీ లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఇందాక వరకు 0-0 ఉంది. ఎందుకు ఐఎన్ఎల్డిని ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే ఓం ప్రకాష్ చౌతాల అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ మీద ప్రజలందరికీ నమ్మకం సన్నగిలింది అనుకోవాలా? ఎందుకని ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనుకున్నాం? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 2 నేషనల్ పార్టీలు మధ్య పోరు జరుగుతున్నప్పుడు ఒక నెరేటివ్ కాంగ్రెస్ బిల్డ్ చేసింది. ఏంటి? ఐఎన్ఎల్డి ఒక బీజేపీకి బి టీము. ఇప్పుడు ప్రజలు అంటే జాట్లు ముఖ్యంగా ఏమనుకున్నారు, యాంటీ బీజేపీ ఉంది వాళ్ళకి. ఆ యాంటీ బీజేపీ సెంటిమెంట్లో మేము ఎవరికి ఓటేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య డివైడ్ అయితే, ఐఎన్ఎల్డికి కాంగ్రెస్కి మధ్య డివైడ్ అయితే అది నష్టం అన్నది వాళ్ళలో ఒక ఒపీనియన్ వచ్చింది. దానివల్ల వచ్చిన పరిణామం ఇది. ఐఎన్ఎల్డికి రాకుండా ఆ జాట్ ఓట్ అంతా కాంగ్రెస్కి వచ్చింది. అంటే గతంలో సరే హర్యానా ఎలక్షన్స్ అనగానే అంతకుముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఎందుకంటే బాబాల ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. మీరు గమనించారు లేదు, పార్టీల పేర్లు నేను ప్రస్తావించను కానీ ఎన్నికల్లో ఆయన వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో డేరా బాబా లాంటి వారికి, ఏది మర్డర్ కేసుల్లో అక్యూజ్డ్గా జైల్లో ఉన్న డేరా బాబాకి పెరోలు ఇప్పించి మరీ బయటికి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయించారు. గుర్తుందా మీకు లాస్ట్ టైం ఎలక్షన్లో? ఈసారి ఆ డేరా బాబాలు లేకపోతే ఇంకొక బాబాల ప్రభావం ఏమాత్రం కూడా కనిపించట్లేదు కదా? అవును, ప్రధానంగా ఇక్కడ మొత్తం హర్యానా పాలిటిక్స్ బికాస్ మనకి ఢిల్లీకి ఆనుకొని ఉంది. ప్లస్ ఈ నేషనల్ పాలిటిక్స్ అంటే లోకల్ రీజన్స్, నేషనల్ రీజన్స్ 2 ప్రభావం చూపించాయండి. నేషనల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ అంటే మనం చూసుకున్నది కులాల సమీకరణ కానీ, అక్కడ కరప్షన్ ఎక్కువైందన్న ఒక భావన,
జాట్లకి సరిగ్గా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదన్న ఒక ఫీలింగు ఇలా రావటం వల్ల కొంత లోకల్ ఇష్యూస్ మనకు కనపడ్డాయి. అట్లనే నేషనల్ కూడా మోడీ అంటే మోడీ ప్రభావం హిందీ హార్ట్లాండ్లో కొంత మోడీ అండ్ అమిత్ షా అండ్ ఈ ప్రభావం తగ్గిందా అన్నట్లు మనకు యూపీలో కనిపించింది. అది సిమిలర్గా ఇక్కడ అనిపించింది మనకు లోక్సభ. ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ 60% ఓట్ షేర్ నుంచి మొన్న ఎలక్షన్స్లో తగ్గింది. అంటే కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది బీజేపీ ఓట్ షేరు. కాంగ్రెస్ ఓట్ షేరు ఒకప్పుడు బాగున్నది, పడిపోయింది, మళ్ళీ 2014 నుంచి పికప్ అవుతూ వచ్చింది ఈ ప్రాంతంలో, హర్యానాలో. సో అది మనం క్లియర్గా చూసాం. బట్ ఇక్కడ ఇట్స్ ఎ షాకింగ్ రిజల్ట్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పండిట్స్. బికాజ్ ఇప్పుడు చూస్తే 38కు ఉంది, 44. సో ఐ థింక్ ఇండిపెండెన్స్, ఇఫ్ బీజేపీకి తక్కువ వస్తే ఇండిపెండెన్స్ విల్ ప్లే ఏ కీ రోల్. సో బేసిక్గా మేజర్గా మనం అనాలిసిస్ చేసుకుంటే ఉన్న పొలిటికల్ నెరేటివ్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా, కాంగ్రెస్ గెలుస్తుందని గ్రౌండ్ రిపోర్టింగ్ మా వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పినా, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక మేజర్ ఫ్యాక్టరు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ, బీజేపీకి ఇంత పరిస్థితి ఉన్నప్పటికీ ఒక మేజర్ ఫ్యాక్టర్స్ నేను అనుకుంటుంది ఇందాక చెప్పినట్టు జాట్ వ్యతిరేక ఓటు. రెండోది బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఎలక్షన్ని ఎలా నిర్వహించాలి, ఎలక్షన్స్ని ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి బీజేపీ హెస్ మాస్టర్డ్ ద ఆర్ట్. సో ఐ థింక్ దట్ అది హెల్ప్ చేసింది అనుకుంటున్నాను బీజేపీకి. కానీ ఈ సర్వే ఫలితాలకి ఎగ్జిట్ పోల్స్కి ఏమాత్రం సంబంధం లేని రిజల్ట్ ప్రస్తుతం హర్యానాలో కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కి చేరువలో బీజేపీ కనిపిస్తుంది. 44, మ్యాజిక్ ఫిగర్ 46, 44కి వచ్చింది. ఇందాక 48 వరకు వెళ్ళింది కూడా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దాదాపు 60 స్థానాలకు వచ్చింది లీడింగ్లో. ఫస్ట్ రౌండ్ ట్రెండ్లో 60 స్థానాల నుంచి 38కి పడిపోయింది. మీరు అన్నట్టుగా ఒకవేళ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడున్న రిజల్టే కనుక వస్తే 44 ప్లస్ ఇండిపెండెంట్లు అయింది. మీరు అన్నట్టు సెంటర్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి కూడా అలవాటు కూడా ఉంది కాబట్టి కొంత ఇండిపెండెంట్లు వాళ్ళ వైపు తిప్పుకునే 44 ప్లస్ 5 49. ఐఎన్ఎల్డి 3 బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఒకవేళ ఇదే ఫిగర్స్ కంటిన్యూ అయితే బీజేపీ విల్ బికమ్ ద లార్జెస్ట్ పార్టీ. ప్లస్ ఇండిపెండెన్స్ ఉన్నారు, మీరు అన్నట్టు సెంటర్లో పవర్లో ఉన్నారు, ఇప్పుడు స్టేట్లో కూడా పవర్లో ఉన్నారు కంటిన్యూస్గా. ఐ థింక్ ఇదే ఫిగర్ కంటిన్యూ అయితే బీజేపీ ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. బట్ దిస్ ఈజ్ ఏ బిగ్ సర్ప్రైజ్. ఈ ఎన్నికల రిజల్ట్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్, ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ ద పొలిటికల్ పండిట్స్. నేను ఇందాకే చూశాను, యోగేంద్ర యాదవ్ కూడా ఈ వాజ్ వెరీ లైక్ ఇది సునామీకి హవాకి మధ్యలో అని చెప్పాడు. సో బట్ అలాంటి పరిస్థితి నుంచి ఇట్స్ డెఫినెట్లీ సమ్ మేజర్ ఫ్యాక్టర్ విచ్ వీ డిస్కస్ జస్ట్ నౌ. అది ప్లే చేసింది కులాల సమీకరణ అన్నది. డిస్పైట్ దెర్ ఈజ్ అన్ యాంటీ సెంటిమెంట్. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు హర్యానా ఎలక్షన్స్ సంబంధించి. ఎందుకంటే ఈ హర్యానా ఎన్నికల ఫలితం, ఆ పార్టీ మొరేల్ కానీ ఆ మూమెంటం కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. దానివల్ల మహారాష్ట్రలో తర్వాత జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పాజిటివ్ వేవ్ కంటిన్యూ అవుతుందేమో అన్న ఫీలింగ్ కనిపించింది. బట్ దానికి భిన్నంగా ఈ ఫలితాలు ఇప్పుడు మనకు కనపడటం వల్ల ఇప్పుడు ఐ థింక్ మహారాష్ట్ర దెన్ జార్ఖండ్ ఎన్నికలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎస్ సార్. ఒక్కసారి ఎంపీ చామల కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, మీరు వ్యక్తం చేసిన ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదండి. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి మారిపోద్దామో అనుకున్నాము. బట్ బీజేపీ కొంత తగ్గి ఇండిపెండెంట్లు పెరుగుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కడా కూడా రావట్లా లీడ్ అనేది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా 38 ఉంది, బీజేపీ 44 ఉంది. ఇక్కడ సుధాకర్ గారు కూడా చెప్తున్నారు, ఒకవేళ ఇన్ కేసు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి బీజేపీ చేరువు కాకపోయినా ఇండిపెండెంట్లు ఐఎన్ఎల్డీతో అయినా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. మీకు ఒకటే అండి, ఇప్పుడున్న పరిస్థితిలో హలో ఎస్ సార్, కంటిన్యూ చేయండి. హలో కిరణ్ గారు కంటిన్యూ చేయండి, వినపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో అండి ఒకటే